ఊరిదేవుడు ఈ బయట పనిచేసే వాళ్ళు ఎలా చేస్తారో తెలియదు కానీ ఎండ అయితే సాగొట్టేస్తుంది. బయట అయితే 48 డిగ్రీస్ నడుతుంది. ఇంకా 52 డిగ్రీలకు కూడా వెళ్ళే అవకాశం కూడా ఉంది. టైల్స్ వాటర్ లీక్ అవుతుందని చెప్పాను కదా. ఈ రోజు బెంగాలీ టైల్స్ వర్కర్ వచ్చాడు. అయితే మంచి ఎండలో పని చేస్తున్నారు. ఇది వచ్చేసి రెహాన్ అంటారు ఇక్కడ. ఇది స్మెల్ అయితే మంచి బలం ఉంటుంది అబ్బా. సువాసన చాలా బాగా వస్తుంది. ఏంటంటే మొత్తం మన తులసి మొక్కలు టైప్ ఉంటాయి ఇండియాలో ఉన్నట్టు, కానీ తులసి మొక్కలు కాదు ఇవన్నీ. మా ముసలోడి కంటే చాలా ఇష్టం. అవన్నీ కట్ చేసాడు. ఎక్కడ లీక్ అవుతుందో అక్కడ మొత్తం కట్ చేసి ఇప్పుడు సిమెంట్ గరా కలుపుతున్నాడు. అది పౌడర్ టైల్స్ సంబంధించి. ఆల్రెడీ ఆ మొక్కల కోసం ఎలా డెకరేట్ చేస్తున్నాడు చూడండి. ఇదైతే మిక్స్ చేస్తున్నాడు. అది మిషన్ తీసుకొచ్చాడు. మొత్తం డబుల్ టైప్ డెకరేషన్. ఆల్రెడీ టైల్స్ ఉన్నాయి లోపల, మళ్ళీ టైల్స్ పైన వేస్తున్నాడు. బెంగాలోడు అయితే 18 సంవత్సరాల నుంచి సౌదీలోనే వర్క్ చేస్తున్నాడు. ఎండలో చేసిన వాళ్ళకి అయితే నిజంగా చేతులైతే దండం పెట్టొచ్చండి. ఈ రోజు ఈ పూట ఒక్క పూట ఎండలో ఉన్నందుకే నాకు నరకంగా అనిపించిపోయింది. బయట వర్క్ చేసే వాళ్ళు కూడా సేఫ్టీ చూసుకొని చేయండి. మన ఫ్యామిలీ కోసం ఇంత కష్టపడుతున్నాం కాబట్టి మీ సేఫ్టీ చూసుకొని పని చేయండి. కానీ ఎండలో చేసిన వాళ్ళు శాలరీలు కూడా బాగుంటాయి. అలా అని చెప్పి ఎండలో చేసిన వాళ్ళకి అందరికీ శాలరీలు కూడా తక్కువగా ఉండొచ్చు. కానీ మా ముసలోడు పని అంతా అయిపోయి పెప్సీ ఇచ్చాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సపోర్ట్ మీ గైస్.